అందరికీ నమస్తే అండి. వార్తల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు వార్తల్లో ముగ్గురు వ్యక్తులు నిలుస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు. ఇందులో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు, వీళ్ళు కాకుండా ఒక ముగ్గురు వ్యక్తులు రోజు వార్తల్లో నిలబడతా ఉన్నారు. అదేవిధంగా ఈ ముగ్గురితో పాటు ఇంకో వ్యక్తి కూడా నలుగురు వ్యక్తులు వార్తల్లో నిలబడుతున్నారు. అయితే ఇద్దరు వ్యక్తులు మాత్రం ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరి మీద టార్గెట్ చేస్తున్నాడు. ప్రజాప్రతినిధిగా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలని పాలించాల్సినటువంటి ఒక నాయకుడు, ఉన్నత విద్యావేత్త అయినటువంటి ఒక నాయకుడు దళితుల మీద గొడవలు పెట్టుకుంటూ వాళ్ళ కాలనీల్లోకి, వాళ్ళ గుడిసెల దగ్గరికి, వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని లోపల పెట్టించినటువంటి వ్యక్తి ఈ పాటికి మీకు అర్థమైపోతుంది. ఈ మహనీయుడు ఎవరో అందరికీ తెలుసు. సో రోజు మనం పేపర్లలో, టీవీల్లో, శాటిలైట్ టీవీల్లో, యూట్యూబ్లో, ఛానల్స్ అన్నింటిలో కూడా చూస్తూ ఉంటాం. కనిపిస్తూ ఉంటాడు ఒక వ్యక్తి. ఆయనే కనుమూరి రఘురామకృష్ణరాజు గారు, త్రిబులార్ ఉండి ఎమ్మెల్యే. సో ఇప్పుడు ఈయనకు సంబంధించినటువంటి నియోజకవర్గ పరిధిలో ఎస్సీ మాల సామాజిక వర్గాన్ని ఈయన టార్గెట్ చేసినట్టుగా గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా, అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నుంచి వ్యతిరేకం పొందినప్పటి నుంచి ఈయన మాల సామాజిక వర్గం మీద పూర్తిగా వ్యతిరేకత ఉన్నాడు. సరే, మాలలందరూ ఇతన్ని ఏమైనా చేశారంటే చేసింది ఏం లేదు. ఆనాడు నడిచినటువంటి ఒక ఎస్సీ మాల కులానికి చెందినటువంటి పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారు ఆయన్ని కస్టడీ టార్చర్ చేశాడంటూ కేసులు వేశారు. ఆర్మీ హెల్త్ చెకప్ కూడా చేసి ఆయన కొట్టలేదని రిపోర్ట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే, బ్యాంకుల నుంచి 1000 కోట్లు లూటీ చేసి బ్యాంకులు కన్నం వేసి ఆ డబ్బు తీసుకొని ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నాడంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి, వార్తలు ఉన్నాయి. అయితే ఇది అఫీషియల్గా ఆర్బీఐ కూడా ప్రకటించింది. ఆయా బ్యాంకులు కూడా ఈయన మీద కేసులు వేశాయి. సో ఇప్పుడు బీజేపీని అడ్డం పెట్టుకొని ఈయన బయట ఉన్నాడు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అనవసరంగా ప్రజలకి చేత అయితే సహాయం చేయాలి, లేకపోతే నేను చేయలేను బాబు అని కాముగా ఉండాలి. అంతేగాని ఎస్సీ సర్టిఫికేట్స్ మీద ఈయన పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈయన అందరికీ ఎమ్మెల్యే. ఆ ఉండి నియోజకవర్గం నాకు తెలిసి ఒక 7-8 వేల మంది రాజుల కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ ఓట్లు ఉంటాయి. సో అంతవరకే కాదు కదా, మిగతా వాళ్ళకు కూడా ఈయన ఎమ్మెల్యే. అక్కడ ఉన్నటువంటి మాల కులానికి కావచ్చు, కాపు కులానికి కావచ్చు, అన్ని కులాలకి ఈయన అక్కడ ఎమ్మెల్యే. మరి అందరికీ న్యాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇవాళ ఎమ్మెల్యేలు అంటే అందరికి పనులు చేస్తారని గ్యారంటీ ఏం లేదు. కానీ ఈయన కూడా అలాగని చేయమని కూడా ఎవరు అడగలేదు. కానీ ఈయనంతటి ఈయనే పబ్లిసిటీ కోరుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసి చర్చీలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారనే వార్తలు వచ్చాయి. అదేవిధంగా దళితుల పేటలోకి వెళ్ళి వాళ్ళను కొట్టి వాళ్ళని జైల్లో పెట్టించిన పరిస్థితి. ఇంకా విషయం ఏంటంటే 10th క్లాస్ పిల్లలు కూడా ఆ కేసుల్లో బలైపోయినటువంటి వాళ్ళు 60 మందిని అరెస్ట్ చేయించి లోపల పెట్టారు. కనీసం కూటమి ప్రభుత్వం పెద్దలకు కానీ, కూటమి ప్రభుత్వం నాయకులకు కానీ, డిప్యూటీ సీఎం సనాతన ధర్మం, సనాతన పాలిటిక్స్ అని చెప్పి చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో ఎక్కడా ఆలోచించలేదు. కనీసం ఇంకా రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరిగిందనే మాటలు సిగ్గు అనేది లేకుండా దాన్ని ట్వీట్ చేసి దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి ఆయన వీడియో చేశారు. కానీ అదే నియోజకవర్గంలో ఎంతోమంది దళితులను కొట్టారు, చంపారు, చేశారు. దాని మీద ఒక్క చిన్న మాట కూడా డిప్యూటీ సీఎం గారు మాట్లాడలేదు. సో మరి ఇప్పుడు మాత్రం ఆయనకి అందరూ ఎగేసుకుంటూ వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకి మేలు చేయాలి, లేకపోతే కాముగా ఉండాలి. ఇదేంటి ఎస్సీ సర్టిఫికేట్స్ క్రిస్టియన్ హోదా, క్రిస్టియన్స్కి అంటే చర్చికి వెళ్తే ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయాలని చెప్పేసి ఈయన వేయాల్సిన అవసరం ఏంటి? అసలు నీకేం పని అండి? నీకేం అవసరం ఉండి నువ్వు ఇలా చేస్తావు? అంటే నెక్స్ట్ పెట్టుకున్న మాలలతో పెట్టుకున్నావు. రాష్ట్ర భవిష్యత్తుని మార్చేటువంటి ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో మాలామాదిగల చేతిలోనే ఉంది. అలాంటిలో మేజర్ కమ్యూనిటీ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో మేజర్ కమ్యూనిటీ మాలలో వాళ్ళతో పెట్టుకొని నువ్వు నెక్స్ట్ ఏం చేయాలని, ఏం సాధించాలని. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకమయ్యారు ఒక విధంగా. అదేవిధంగా ఇప్పుడు త్రిబులార్ గారు కూడా కేవలం మాలల మీద టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు. సో ఇప్పుడు వీళ్ళు ఈ మాలల్లో ఉన్నటువంటి ఇద్దరు, ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ నాయకులు ఇద్దరు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో బయటకు వచ్చారు. పివి సునీల్ కుమార్ గారు ప్రతిరోజు
త్రిపులార్ గురించి ఏదో ఒక కామెంట్ ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు జడా శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ కలెక్టర్ జిఎస్ఆర్కే విజయ్ కుమార్ గారు ప్రతిరోజు త్రిపులార్ గారి మీద వీడియోలు చేస్తూ ఉన్నారు. కారణాలు ఏంటంటే వీళ్ళంతా మాల సామాజిక వర్గం. అంతేకాదు ఉన్నత స్థాయిలో ఉన్నత కేడర్ను అనుభవించి ఉన్నతంగా చదివి ఉన్నతమైన స్థితిలో పనిచేసినటువంటి అత్యున్నత స్థాయి సర్వీసులు పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీదకి మాటల యుద్ధం ప్రారంభించారు. కానీ రఘురామకృష్ణరాజు గారికి పార్టీ అండ ఉంది. ఆయన ఏం చేసినా కూడా ఇప్పుడు చెల్లుతుంది. ఎందుకంటే 10th క్లాస్ పిల్లలను కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టారంటే కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా దళితుల పక్షాన వ్యవహరిస్తుందో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరినో ఒకళ్ళు చంపారని ఒక ఎమ్మెల్సీ, సో అతన్ని దళితుల మొత్తాన్ని కూడా చంపేశారు, కొట్టేశారని చెప్పేసి కూటమి నాడు గగ్గోలు పెట్టి గొడవ చేసి గందరగోళం చేసిన పరిస్థితి ఉంది. సో మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అలాంటి పరిస్థితి లేదు. అంతకన్నా దారుణంగా ఇప్పుడు ఎక్కువ చేసేసి దళితులు హింస పెట్టేసి 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ కూడా రాయనివ్వకుండా, నిన్న జరిగిన ఎగ్జామ్ కూడా వాళ్ళు అటెండ్ చేయకుండా, వాళ్ళ బెయిల్ ఇవ్వకుండా లోపల పెట్టారు. కనీసం దళితుల్లో ఆ ప్రాంతంలో దళితులు చాలా వెనకబడి ఉంటారు, కానీ వాళ్ళకి బెయిల్ తెచ్చుకునే పరిస్థితి వాళ్ళ తరపున వాదించేటువంటి లాయర్స్ కూడా ఎవరు లేరు. కనీసం కూటమి నాయకులు కొంచెం అన్న ఆలోచన ఉందా, మైండ్ ఉందా, పనిచేస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. సో కూటమి నేతలకు రఘురామకృష్ణరాజు గారి కంటే ఆయనకు ఆలోచన లేదనుకోండి, మాలల మీద టార్గెట్ చేశాడు, మాలల్లో ఆయన తెలుసుకుందాం అన్నట్టుగా ఆయన ఇప్పుడు తిరుగుతూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వానికి ఆయన తెలియాలి కదా, ఇలా చేస్తే మొత్తం ఓట్ బ్యాంక్ రేపు రివర్స్ అయితే పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోవాలి కదా. సో ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దీని మీద దీర్ఘంగా ఆలోచించాలి. ఆలోచించి దాని మీద చర్య తీసుకోవాలి. అసలు అక్కడ ఏం జరుగుతుందనేది దాని మీద ఒక కమిటీ వేయలేదు, మాట్లాడలేదు, ఏమీ లేదు. గందరగోళ పరిస్థితులు అనుకున్నాయి. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిపోతుంది. ఎస్సీలు అరెస్ట్ చేసి లోపల పెట్టారు, వాళ్ళ పేటకి వెళ్ళి వాళ్ళ మీద గొడవ పెట్టుకొని ఇప్పుడు ఆ అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా రఘురామకృష్ణరాజు గారి ఇంటికి వెళ్ళి గొడవ చేయలేదు. రఘురామకృష్ణరాజు గారు ఆయన అనుచరులు వాళ్ళ పేటలోకి వెళ్ళి వాళ్ళ గొడవ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టారు. సో ఇది ఆలోచించాలి. ఎంక్వైరీలో ఇట్లాంటి విషయాలని హైలైట్ చేయాలి, మాట్లాడాలి. అంతేగాని ఇష్టానుసారంగా పవర్ ఉందని ఉపయోగిస్తే రేపొద్దున ఆ పవర్ని పట్టుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మొత్తం మీద మాత్రం త్రిపులార్ గారు ఇప్పుడు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అరాచకానికి ప్రధాన శ్రీకారం చుట్టారు. ఎందుకంటే మరి ఇప్పుడు బ్యాంకుల నుంచి తప్పించుకోవాలా, లేకపోతే మిగతా కేసుల నుంచి తప్పించుకోవాలా? బీజేపీలో ఒక బ్రాండెడ్గా, అంటే బీజేపీ అదే మాజీ కలెక్టర్ విజయ్ కుమార్ గారు చెప్తున్నారు వాషింగ్ మిషన్ పార్టీలో చేరబోతున్నారని. అంటే అన్ని పార్టీలను కలగలిపి ఉతికి ఆరేస్తున్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే బీజేపీ పార్టీ భారతదేశంలో. మరి ఇప్పుడు బీజేపీలో చేరేసి మళ్ళీ బీజేపీ మీద గొడవ పెట్టుకుంటాడేమో. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి కూడా భయంగానే ఉంది. మరి ఈయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళకి తలనొప్పిగానే మారాడు. వైసీపీలో ఉంటే తలనొప్పిగా ఉంది, ఇప్పుడు టీడీపీలో ఉంటే టీడీపీలో ఎవరు ఆయనకు సపోర్ట్ చేయట్లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకో ఆయన మీద సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. దళితులు మొత్తాన్ని అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారు, చర్చిలు ఉండొద్దంటాడు, వాళ్ళ క్రిస్టియన్ సర్టిఫికేట్లు రద్దు చేయమంటాడు, ఎస్సీలని క్రిస్టియన్స్లో మార్చాలంటాడు. అంతా ఈయన ఇష్టమే, ఈయన చెప్పిందే జరగాలి రాష్ట్రంలో. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద త్రిపులార్ గారికి మాత్రం దళితులతో పెట్టుకున్నాడు, అందులో మరి ముఖ్యంగా మాలలతో పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. నెక్స్ట్ మరి ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.